వాళ్ళ ఊరికంటే ఎంత ఇంట్రెస్ట్ ఇది మొత్తానికి రెడీ అయింది. సో ఇదిగోండి మొత్తంగా ఆ వీడియోలోనే ఏడ్చింది. ఈ వీడియోలో మంచిగా రెడీ అవుతా ఉందన్నమాట. ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళాలని వాళ్ళ తమ్ముడు అయితే వచ్చినాడు. ఇంకా రాత్రి అంతా రారు, నన్ను తీసుకోపోరు అని వాళ్ళ మీద అరిచేసి నా మీద అరిచేసింది. బట్ ఇప్పుడు చూడండి మంచిగా రెడీ అయ్యేసి ఇంకా చిన్న పాపను కూడా రెడీ చేసి పండుకోబెట్టాను అనమాట. నేను తల దూకొని ఏమన్నా తినేసి పోవాలా. మా తమ్ముడు పొద్దున్నే వచ్చాడే. ఇంకా హోటల్ వర్క్ అన్నీ అయిపోయి కంప్లీట్ చేసేసాను. ఇంకా ఇంట్లోకి అన్నము పప్పు అన్నీ రెడీ చేసి పెట్టాను. ప్రశస్త ప్రిన్సీని అయితే ఎంత కష్టపడి అంగన్వాడికి పంపించాను ఈరోజు. ఇంకా అంగన్వాడికి అయితే పోయారనమాట. వాళ్ళు అట్లు పోయారు, నేను ఇట్లు పోతాను. వచ్చిన తర్వాత మడసంగా పాపల్ని సరేలే. నాకే పోతుంటే ఎట్లా అనిపిస్తుంది. ప్రశస్త వాళ్ళని వదిలేసి పోతుంది కాదు. మరి తోలుకొద్దు నన్ను కూడా. మరి సాయంత్రమే రావాలి కదా. వచ్చేటప్పుడు వస్తాడో ఇడిసేకి రాడో. మా అక్కేం గడి దిగుతుంది, నేను ముందు వచ్చి దిగల్లా. అట్లా అంటుంటారు మరి. సో ఫ్రెండ్స్ మొత్తానికి రెడీ అయింది అండి. వాళ్ళ ఊరికంటే ఎంత ఇంట్రెస్ట్ ఇది మొత్తానికి రెడీ అయింది. సో ఓకేనా, హ్యాపీగా అయితే వెళ్ళి రావాలి. సో వెళ్ళి నిదానంగా పెద్దలు ఏం చెప్తారో పెద్దల మాట విని కూల్గా రా. మొత్తానికి క్షేమంగా పోయి క్షేమంగానే రా. లాభం మనకు అవసరం లే. ఓకే, మనకి ఏది సరేలే, అర్థమైంది కదా. అయిరా ఏంది ఇది 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 అట్లా కాదు టోపీ. సరే మరసంగా జాగ్రత్తగా పాపని తీసుకో. నిదానంగా పోండి, వచ్చే తోవలో అంత మంచిగా నిదానంగా, ఏం టెన్షన్ లేదు. మళ్ళీ తొందరగా రాని మీ తమ్ముని ఇబ్బంది పెట్టి ఏంది. మా ప్రైజ్ చూడండి. ఓకే, మా డాడీ రోజు మేల్కుంటాడు, రోజు ఎందుకు పడుకున్నాడు. పిల్లలు ఊరు పోయేటప్పుడే వండుకుంటారు. ఎన్నోసార్లు ఇట్లా ఆగిపోయింది కూడా. పండుకొని లేచేంత వరకు ఉండి పోయింటివి. ఇంక ఎండ అవుతుంది, ఎండ కూడదు, తొందర కదమ్మా అని పోతున్నాను. 200 మాత్రమే అడిగింది కాబట్టి 200 ఇచ్చాను. సరేలే, అయినా వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ ఉంటారులేండి, అక్కడ చూసుకుంటారు. నీకు ఇస్తాము. జాగ్రత్త. చెప్పులు ఎక్కడ పెట్టినావు? చెప్పు మీ తమ్మునికి. రెడీ కావాలంటే కూడా ఎంత తొందర కావాలన్నా కూడా లేట్ అవుతుంది. మామూలులే, పండుకున్నామా ప్రైజ్ అమ్మ, లేకుంటే నానా ఇది ఫోన్ ఆడబెట్టుకుంటా, ముందర ఆడని పెట్టుకో. ఎక్కడ మర్చిపోయి జాగ్రత్త పెట్టుకో. మరి సంగం అండి నిదానంగా పోయి మరి సంగం గట్టి కూర్చోను పట్టుకో. బాయ్ బాయ్. A few moments later. ఫ్రెండ్స్, ఇంక నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనైతే ఉన్నానమాట. ఇంకా ఉడిబియ్యం అయితే మా అమ్మ నించకూడదు కదా, మా నాన్న లేడు, అందుకనేసి మా వదిన అయితే నించుతుంది. అందుకనేసి మా అమ్మ పాపను ఎత్తుకొని అయితే బయట ఉందనమాట. ఇంకా చిన్న పాప ఇటుకొస్తే అసలు నన్ను వదలదు అనేసి తానే ఎత్తుకొని అక్కడ పోయింది. ఇంకా ఆకులు ఒక పిల్లలు అన్నీ అయితే రెడీగా అయితే పెడుతున్నారు అనమాట. ఇక్కడ పోసుకున్న తర్వాతే ఒక 5 ఇల్లు పోసుకొని పోవాలన్నమాట. ఇంక సాయంత్రం అయింది, మా తమ్ముడు వస్తే మళ్ళీ వదిలేసి వస్తాడు. ఇంకా పాపను పట్టుకొని పోలేను కదా. ఇంకా తొందర అయితే ఉడిబియ్యం అయితే పోసుకుంటాను. ఇదే చూడండి, అయితే మా వదిన ఒడి నింపుతుంది. రావద్దు. నే
నేనేమి ఒక్క ఇంట్లోలే అనుకుంటే ఇన్నిళ్ళు అని తెలుపుతా మరి నిజమంటే వదిన ఒక్క ఇల్లు అనుకుంటే ఒక్క ఇల్లే కావచ్చు కదా అనుకుంటే ఇంకా మా ఇంట్లో అయితే పోసుకున్నాను కదా ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోకైతే వస్తాను అనమాట. నేను మా అక్కయితే ఒక చోటు కూర్చొని అయితే ఒడి బియ్యం అయితే పోసుకుంటాము. పెద్ద ఆయన కూతురు మా ఇంట్లో ఆడపిల్లలు అందరికంటే మా అక్కే ఫస్ట్ అనమాట. అందుకని అక్కడ తెల్లటికి నా పెళ్లిలోనైతే మా అక్కే నా జట్లో ఉండే అక్కడ మా ఊర్లో. రాను ఎవరు రాను ఫ్రెండ్స్, నా దగ్గరికి ఎవరు రాను, నేనే జాందానికి వస్తాను ఇంటికి. రాను సోని నీవు కంటే రాయక ఒకసారి హోటల్లో ఇడ్లీలు సాంబార్లు అన్ని చేసి పెడతాను రానట్టు రాడు. మా అక్కకు కూడా 5 మంది కూతుర్లు ఒక కొడుకు చూడండి. మా రెండో పెద్ద ఏ కొడుకు పుట్టినమ్మా ఎత్తు నా బిడ్డకి దేవుడా తండ్రి ఎస్సయ్యా సింగప్ప కొడుకు పుడితే అందరికి మా పెద్దమ్మలకి అందరికి చీరలు వేస్తానులేండి. నలుగురు ఉండాలి, నలుగురు వేస్తా. మదగాని కొట్టి పెళ్లి కావాలని మొక్కండి. మా మదకి పెళ్లి కావాలా, మా అన్నకి మంచి పిల్లని చూసి పెళ్లి చేయాలని కోరుకుంటున్నాం మేము 2 రోజుల నుంచి. అప్పుడు ఇంకా ఇట్లుంటది అనమాట. పందిల్లో పోస్తారు ఒడి బియ్యం ఒక 5 మందిని కానీ 6 మందికి కానీ పోస్తారు అనమాట. అక్క చెల్లెళ్ళకి బంధువులకి పోస్తారు. ఇంకా అప్పుడు మనము ప్రతాపు అందరు కూర్చొని వచ్చి ఇంకా పెళ్లి వివాహం కానని మొక్కండమ్మ బాగా తొందర మా మదర్ని పెళ్లి కాయాలని కోరుకుంటాను నేను దేవుణ్ణి. తండ్రి మా ఆయన తొందర పెళ్లి కావాలి. ఆ పిల్లని ఈడ పెట్టుకోవాలి. కొంచెం జరుగుతారా క్రిస్మస్ పండుగ నేనైతే పోతున్నాను అనమాట మా ఊరికైతే. ఇంకా టైం వచ్చేసి 6 అయింది, లైట్లు పడాయి కానీ ఇంక తప్పదు. ఇంకా బండి మీద కదా తొందరగా పోతాంలేండి. పైసలు బాగుందండి. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. మా ప్రిన్సి మేము రెడీ అయ్యామన్నమాట. మంచిగా హోటల్ అయితే ఇంకా స్టార్ట్ చేసి ఆల్రెడీ ఇంకా దగ్గర సగం అయిపోయింది. లాగద్దుమా మా ప్రమిలంగా వెళ్ళినందుకు ఇంక మాకు ఏదో కొంచెం అంతా డల్గా ఉంది కదా. ఎక్కడికి వెళ్ళిందంటే అబద్ధం చెప్పినాను, ఏమనంటే హాస్పిటల్కి వెళ్ళిందని. సో తప్పదు ఇంకెందుకంటే మళ్ళీ ఈరోజు ప్రమిళ వస్తానని చెప్పింది. టైం అయితే చాలా అయింది, ఇంకా బయలుదేరింటే మంచిగా ఉండు. ఇంకా బయలుదేరలేదంట, మా తొందరగానే వస్తుంది. మా ప్రశస్త ప్రిన్స్ అడిగే డౌట్లకి ఎంతసేపు అయింది మేనేజ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా ఎంతసేపు మేనేజ్ చేయాలో తెలియట్లేదు. అంగడికి పోదామా, అంగట్లకి ఇవన్నీ తిప్పాలన్నమాట. తప్పదు, ఎందుకంటే మనం ఇంకా చక్కదిద్దాలి. ఇంకా ప్రమిళ లేనందుకు ఒక 4-5 గంటల సేపు మేనేజ్ చేయాలంటే కూడా చాలా కష్టంగానే ఉంది చూడండి. చాలా కష్టం పిల్లల్ని మేనేజ్ చేయడము. ఏదైనా పని చేసేవాడు ఈజీ, కానీ పిల్లల్ని మేనేజ్ చేయాలంటే చాలా బాధ. ఎందుకంటే తల్లి మేనేజ్ చేసినంత ఎవరు మేనేజ్ చేయలేము మనం అయితే కదా. రే రెడ్, రే వైట్, యా రైట్ నువ్వు మంచిగా హుషారుకు వచ్చింది. రాను తెలివి వస్తుంది, ఎక్కడ పిలిస్తే ఎక్కడ చూడాలని చెప్పేసి. కాబట్టి పాపని రోజు చెప్పుకుందే మంచిగా ఆడుకుంటుంది. రే ఏమిరా మనుషుల మీద నేను ఇందాక వీడియో మధ్యలో ఆపేసినాను రా. నీ దెబ్బలు పడతాయి, ఏట్లు పడతాయి. దొంగన్నారా దొంగ. కాబట్టి పట్టుకో, పైన పట్టుకో, కాలుతుంది అట్లా. చిన్నప్పుడు ఎక్కడ పెడితే అక్కడ ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం మనుషులు చూస్తే, నన్ను కానీ ప్రమిళ కానీ చూస్తే ఎగురుతుంది అనమాట. ఎందుకంటే ఎత్తుకొని తిరుగులాడుతారు ఒక చోట ఉండకుండా అని చెప్పేసి బాగా తెలుసుకుంది మా పొట్టోడు. రే చూడ రే బుడ్డ, అరే ఓ చిన్నయ్యరా, అడుచు కదా. పెద్ద గుర్రాలు కావాలా, నడిచే గుర్రాలు, పరిగెత్తే గుర్రాలు కావాలా. మావ ముసలి గుర్రం ఉన్నట్లా ఉన్న చోటే ఉంటుందని అవ దగ్గరకు పోదు.
ఫ్రెండ్స్ మొత్తానికి అనమాట వీళ్ళైతే గోబీ తెస్తారు, మా పిల్లలు గోబీ అడుగుతున్నారు. ఎందుకంటే ప్రమిళ వచ్చినప్పుడు మళ్ళీ గొడవ పెట్టుకుంటే ఇబ్బంది చేస్తారని చెప్పేసి గోబీ తెస్తున్నాం. గోబీ తెచ్చుకున్నట్టు తినేస్తాను మేము ప్రమిళ వచ్చేలోపంటే. పదాం ఇంకా వెళ్ళేట మా ప్రశస్త రెడీగా లేదు కాబట్టి మేము మాత్రం వెళ్తాము. కూర్చో సరిగ్గా కూర్చో. ఇవాళ తొందరగా హోటల్కి వస్తే ఎవరైనా కొంచెంసేపు ఉండమను, తొందరగా వేస్తాము. ప్రిన్సీ మా ప్రిన్సీకి ఎగ్ బోండా చూడండి, ఇందాక అడిగిందనమాట నాన్న కోడిగుడ్డు కావాలని, అందుకని మా ప్రిన్సీకి పెట్టేస్తున్నా. బాగుందామా ఫ్రెండ్స్? మళ్ళీ ప్రమిళ వస్తా అని చెప్పి టైం అవుతా ఉంది, ఇంకా రాలేదు. సో ఫోన్ చేస్తేనేమో అంటే ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేస్తలేరు అనమాట. మేబీ అందు వేలో ఉన్నారేమో. మళ్ళీ ప్రమిళ రావాలి. మా పిల్లలు కూడా చాలాసేపు నుంచి క్వశ్చన్ చేస్తున్నారు ఇంకెంతవరకు ఇచ్చినా. మా కూడా అందరూ ఎదురు చూస్తున్నారు అనమాట. సో రాగానే ఖచ్చితంగా వీడియో రెడీగా పెట్టుకుంటాను, దాన్ని రావాలి కాబట్టి. సో మళ్ళీ ఫోన్ ఎత్తలేదు కాబట్టి కొంచెం నాకు టెన్షన్ అనిపించింది అనమాట. సో ఎందుకంటే ఆల్రెడీ టైం 6:30 అప్పుడు చేసి కూడా ఇంకా అక్కడే ఉన్నింది అనమాట. వీడియో కాల్ చేశాను మళ్ళీ ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇంకా హోటల్ క్లోజ్ చేయాల్సిన టైం అయితే వచ్చింది. సో ఆల్మోస్ట్ ఐటమ్ దగ్గరికి అయితే అయిపోయింది అనమాట. టీ తాగేసారు, టీ కూడా కంప్లీట్. సో ఇంకా ఎందుకంటే వెళ్ళి ఇడ్లీ రవ్వ అండ్ అలాగే మన కొంచెం ఉద్దిబేలు అవన్నీ తెచ్చి నానబెట్టేస్తే ప్రమిళ రాత్రి కానీ సో మిక్సీ పెట్టేస్తుంది అనమాట. సో నానబెట్టి అయితే కొంచెం సేపు మంచిగా నానితే మంచిగా ఉంటుంది. ఇడ్లీ చాలా స్మూత్గా వస్తాయి అనమాట. సో మనము కొంచెం తక్కువ టైంలో రెడీ చేయాలని చూస్తే సో అంత మంచిగా రావు ఇడ్లీలు. సో కాబట్టి నేనైతే వెళ్ళి ఇడ్లీ రవ్వ అండ్ అన్ని తెచ్చి నానబెట్టేస్తాను. ఎందుకంటే తను వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. లేకపోతే మళ్ళీ తను బాబు జర్నీ చేసి వచ్చి మళ్ళీ అది ఇలాంటి ఇబ్బంది పడుతుంది కాబట్టి సో నేనైతే వెళ్ళి సో అన్ని రెడీ చేసి పెట్టేస్తాను. ఉదయానికి వెజిటేబుల్స్ అన్ని తీసుకున్నాను, బట్ ఇడ్లీ నానబెట్టాలన్నమాట. ఏమే ప్రిన్సక్ పండేదా మో నిద్ర పోతాడు మీరు లేండి, అన్నం తిని ప్రశస్తా. అమ్మలేనందుకు ఈరోజు అన్నం తిన అడిగేటోళ్ళు తక్కువైనారు, అందుకని నిద్రపోతుంది. లే ప్రశస్త లే తినాల ఆడ అవ్వ తింటారు చూడు. అట్లా పిలిస్తే కాదు చేయి పట్టుకుని లాగితేనే పిల్లలు మాట వినేదేవా, లేకుంటే ఉపాసం పడుకుంటారు. లేమా ఎవరు కూర ఎవరు చేసుకొచ్చారు? ఉల్లిగడ్డ కూర కాకరకాయ భారతి చేసుకొచ్చిందా? సరేలే అన్నం తినకుండా పడింది చూడప్ప, పండింది ప్రిన్సి. లేమా అమ్మ వస్తుంది ఇప్పుడు, అమ్మ ఆల్రెడీ వస్తుందంట. లేమా మా ప్రమిళ అయితే గట్టిగా మాట్లాడు కానీ భయపెట్టి కానీ మా తనకు ఇట్లా తురికేది నోట్లకి. ఈరోజు లేనందుకు మంచిగా ఇక్కడ అక్కడ చూడండి. మా ప్రిన్సి అప్పుడే పడుకొని చూడండి. మా ప్రేమలో వస్తుందంటే చాలా టైం అయింది, ఆల్మోస్ట్ 8 వస్తుంది. మా సాయంత్రం తిన్నారంట, ప్రాబ్లం అయితే లేదు. ఇందాక ఎగ్ కూడా తెచ్చాను, ఎగ్ కూడా తిన్నారు. సో బట్ ఎంత అన్నం తింటేనే మనకి సాటిస్ఫై అనమాట, సంతృప్తి అవుతుంది. కానీ మళ్ళీ ఏం చేస్తాం, నేను అక్కడ అంగట్లో బిజీగా ఉండి సో వీళ్ళని చూసుకోలేదు, వీళ్ళు పడుకున్నారు. లే ప్రశస్తం తినమా ఓకేనా. సో ప్రైమ్లో వచ్చేంత వరకు మాకు ఇట్లనే ఉంటుంది. ఎప్పుడు వస్తుందో మా ప్రశస్త అడిగడానికి పాపం చాలా అయిపోయింది, మా ఊరిని అడుగుతూ ఉంది. సో తొందరగా వస్తాయండి. మేధావులు కాకరకాయ తిన్నారు, మంచిగా టీవీ ప్రోగ్రామ్ చూసుకుంటూ పడుకున్నారు. హైడీ వచ్చిర్రా ప్రశస్త. చూడు మనం అట్లా అనుకుంటే ఇట్లా వచ్చారా. ఏ టైం చెప్పి ఏ టైం వచ్చిర్రా? ఎప్పుడు చెప్పింది మీరు? ఎప్పుడు చెప్పరే అమ్మ చలికి కదా. ప్రజీ ఇటు చూడుగా ఎవరు ఏంటిరా ప్రజీ ఏ రకాలమైన సజ్జిగాడు వచ్చేలోపు టైం పట్టుకున్నా అవి కానీ తీసుకున్నాండి. మా అమ్మ బ్రష్ రాసా ఇంట్లో కూడా ఏమేమి తెచ్చాను అన్ని తీ కలమంగా కట్టుకోండి నీట్గా. సజ్జిమామూలమ్మ ఇట్లా పని పోతాడు సజ్జిమామ. ఏ పద్దున ఇప్పుడేం చేస్తావు? ఏ డ్యూటీ పోతాడు. దిగు ప్రశస్త దిగు, టైం అయితే దిగుమా నువ్వు. కొనిస్తాడు మా ప్రశస్తకు ప్రిన్సీకి కేకులు తీసుకొచ్చాను. హాయ్ జానీ పోదాంలే కొనుకొచ్చుకుందాంలే ఊకో. దింపు మంచి కాళ్ళు కడుక్కో. కాళ్ళు మాకం కడుకునేంత సిచ్యువేషన్ లేదు నాయన, చలి పెడుతుంది. ఫ్రిడ్జ్ లో ఉన్నట్లుందంటావా? అందుకనేసి ఆడ మా అక్క నిలిచినాక మా అక్క నాకు ఇస్తే స్వెటర్ వేసుకొని వస్తే నీకేనా మళ్ళీ తీసుకొస్తా. అమ్మంది ఈ అమ్మ అసలు కిందే దిగదాటి పోయినప్పటి నుంచి ఏం ప్రజీ అంటే బుద్ధి లేనప్పుడు వచ్చింది, ఇప్పుడు బుద్ధి తెలిసింది కదా, ఏమో అనుకుని ఉంటది కదా. ప్రిన్సి పడుకోయింది, ఈమె కూడా పండండి ఇప్పుడిప్పుడే లేచా.
మొత్తానికి పోయి రావాలనుకుంటే పోయి వచ్చినావు. మరి వాడు అన్నం ఆకలి అవుతుందంటే ఆ రోడ్డు కాడ ఏమని తినిపోరా అంటే వాళ్ళ ఓనర్ వచ్చిందా తినే కానీ కూర్చుంటుంది వాళ్ళ ఓనరే బిల్లు కట్టే. ఎంత ఏమేమి తింటారే? నేను గోబీ తింటి, మా తమ్ముడు గోబీ ఎగ్ రైస్ అసలు సర్కిల్ గోబీ లేకుండే కదా కదా ఆడుండే బేకరీ పక్కనే. ఓ అక్కడ కదా కొత్త షాప్లో నాకు ఐడియా రాలేదు. ప్రైజ్ మేము బాగుంటుందో లేదా అని ఆలోచన చేస్తుంటే రామ్మారా చలికి వచ్చారంటే ఇంకా వేడి వేడి గోబీ తింటిమి. ఇంకా నేను ఇంకా కట్టించుకొద్దాం అనుకుంటే అయిపోయిందా పిల్లలకి తీసుకొని. యాక్చువల్గా తెలుసా సాయంత్రం గోబీ తెచ్చుకుందామని ఒక షాప్ వచ్చినందుకు తిరిగి వస్తే నేను ప్రిన్సీకి ఎగ్ బోండా, అది ప్రిన్సీ ప్రశస్తి ఎగ్ బోండా తిండ్రి. ఆ జిప్పు లాగు అసలు వద్దే వద్దంటుంటే ఈ రోజు వద్దులే రేపు పోదుమండ్రి. ప్రిన్సీ పాము సాయంత్రం వీడియో కాల్ చేసింటే రాను అని ఇటు పెట్టి అరిసినందుకు. అవునమ్మా అమ్మ అమ్మ అనింది. ప్రైజీ ఓ ప్రైజీ రే అంటే అప్పుడే చుట్టమైపోయిన వారా నువ్వు. కానీ రా కానీ రండి. ఏముండదు ఇంట్లో అన్నం తినేకి. ఏముండదు మన భారతక్క చేసుకొచ్చేది అన్నము కాకరకాయ చేసుకొచ్చి పెట్టింది. తింటాడేమో రా పో మీ తమ్మునికి అన్నం వేసి పెట్టుకో. మనది ఉన్నదే కానీ మనం తర్వాత మాట్లాడదామా. పో వచ్చి మళ్ళీ ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వాలి. సిచ్యువేషన్లో ఏంటి అన్నీ తీసుకోపోవే తీస్తాము. ప్రతాప్ తెస్తుండే కేకులు అవన్నీ ఎంత తక్కువ రేట్ అనుకుంటున్నాను, చాలా రేటు. బిల్లు తెలిసిపోయిందా? తెచ్చినప్పుడు తినేది కాదు తెలుసుకోవాలా. పో ప్రిన్స్ లోపల పో ప్రైజ్ అమ్మ వాజుడు అమ్మగా పో ప్రైజ్ పో 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 రే దొంగను ఉండి తోలుకోవేజుడు ప్రశస్త అమ్మ మనమందరం వదిలిపెట్టి పోయినారు. అనుమట్టుకోండి ఇంకా చేస్తున్నా. నేను కూడా చేసిన ఒకసారి ఎత్తలేదని ఊరికే ఎత్తలేదు కదా అప్పుడు బుట్టిలో ఉండే మా ఎక్క పట్టుకునిండే ఇంకా అందుకని ఎత్తలేదు నేను. సరే అందుకే నేను కూడా ఒకసారి చేస్తే బైక్ మీద వస్తుంటారు డిస్టర్బ్ చేయకూడదని. ఇక్కడ మా తమ్ముని చేసే ప్రతాపు రండి ఇంట్లో పోదాం రండి చల్లగా. చలికి వచ్చింది చూడు దగ్గుతుంది ఆ పాప. రండి ఇంట్లో పని ఇంట్లో పండి మా ప్రిన్సాక అమ్మ అమ్మ అని కలగడిచి ఇప్పుడు పడుకునే. ఎంత లేట్ అంటే ఇంకొక పెద్దమ్మ నాడు ఇబ్రాంపురంలో ఇడిసి అడిగి ప్రైజ్ అక్క ఈరోజు మమ్మల్ని నడిచి ఆ ఊరికి పోయింది ప్రైజ్ అక్క నువ్వు. సో ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసారు అనమాట. సో మొత్తం కలకల ఇల్లంతా మళ్ళీ సందడి నిండుకుంది. లేకపోతే ప్రశస్త వెళ్ళి దారులు ఇలా చూస్తుంది ఏ బైక్ వచ్చినా. నేను కూడా చూసినాను అనుకోండి, అది వేరే విషయం. మొత్తానికి వచ్చేసినారు హ్యాపీ. ఇప్పుడు టైం ఎంత ప్రేమలో చూడు దాంట్లో చూడు ఎన్ని గంటలకు చెప్పింది, ఎన్ని గంటలకు వచ్చింది ప్రేమలో చూద్దాం. కరెక్ట్ 8 కావస్తుందని అప్పుడు 7:40 అయితే అయితే ఒక 20 నిమిషాలతో వచ్చేసినారు అనమాట. అంటే ఈ రోజే రావాలి యాక్చువల్గా. ఎందుకు వడి బియ్యం పోసుకున్న తర్వాత ఉండకూడదు అని నిద్ర చేయకూడదని చెప్పినందుకు త్వరగా వచ్చింది అనమాట. ఐ మీన్ చాలా త్వరగానే ఇదైతే, ఎందుకంటే వెళ్ళడమే మధ్యాహ్నం అయింది అండ్ సాయంత్రం లోపు రావాలనుకుని కొంచెం లేట్ అయింది. నేను ఒకటే డైరెక్ట్ అంటే 7 గంటలకే ముడుతుంటే ప్రతాప్ ఫోన్ చేసినప్పుడు ఇబ్రాంపురంలో మధ్యలో వాళ్ళ అక్క అనమాట ఇద్దరు, వాళ్ళ పెద్ద అక్క ఏమైనారు మధ్యలో ఊరు, ఆ ఊర్లో దింపేసి రావడానికి కొంచెం టైం పట్టుకుంటుంది. మరి వాళ్ళంటి పోయినాక టీ తెచ్చి తినండి అంటే వద్దమ్మా పిల్లలు నిడిచి వచ్చాను నేను తినే కూడా లేదు, టైం అయ్యేదంటే టీ తాగి వస్తుంది అనమాట. మరి వచ్చి రోడ్ దగ్గర ఏమన్నా తిందామంటే తినిపించి మంచిగా ఫాస్ట్ ఫుడ్ ఏదో తినేసి వచ్చినారండి. మొత్తానికి హ్యాపీ అబ్బా. ఈ భారతి వంట చేసుకొచ్చింది చూడు. వద్దులాక నువ్వు నిన్నే పోని చెప్పే భారతి, నువ్వు పోక నేను ఉండలే చేస్తాను ఏమైనా పని ఉంటే అంటే ఏ లేదులో భారతి నిద్ర చేయకూడదు అంటారు. ఆ రోజే పోయి ఆ రోజే రావాలి కదా ఇంక పోతానులే అంటే సరేలాక హ్యాపీ తినడమేలండి. ఇంకేం వంట చేసే ఇబ్బంది కూడా లేదు. ఇడ్లీకి నానబెట్టిన దోశలకు లేదు ఇంకా ఓన్లీ ఇడ్లీ. హాయ్ ప్రైజీ, హాయ్. అన్నం తింటివా ప్రైజీ? అమ్మ అవ్వలు ఇట్లా ఏమేమి ఎక్కువస్తావి చెప్పు ప్రైజీ, ఏమేమి ఎక్కువస్తావి? ఏం లేదు అవు కదా ప్రైజీ. వద్దమ్మా వద్దు. ఏమమ్మా అమ్మ ఎప్పుడు వస్తుంది అంటే ఈరోజు వస్తుంటే నమ్మలేదు. వచ్చి కదా అమ్మ ఆడే చూడు అమ్మ.
మా అమ్మని ఊరికి పోయాడా సంజీవామ ఎత్తుకొని ఊరికి పోయాడు అట్లే కోటలు ఎక్కించుకున్నాడా పోయాడా పండుగకి అట్లా పోతే అందరం దొరుకుని పోలా ఇట్లా వాటికి రాత్రి పోయేది రాత్రి వచ్చేవాటికి పొద్దున్నే రాత్రి వచ్చేవాళ్ళకి చెప్పొద్దు ఆ పండుగ అసలే మీరు సరి కూర్చోరు చలి ఎక్కువ చూడి పాపే చలి చలి నేనైతే అందరూ మేనేజ్ చేసుకుని పోయేది అందరు నాలాగే మెల్లగా పోతారంటే అనుకుంటే ఎట్లా చాలా నిదానం వచ్చాం తెలుసా రస ఇట్లుండేదానికే మొబ్బు ఉండదని అమ్మంగా కొత్త చుట్టం అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మా ఇంటికి ఇది చూడు అమ్మగా టాట చెప్పు చెప్పు బాయ్ నువ్వు కూడా చెప్పు బాయ్ రజీ బాయ్ సర్లే కానీ భోజనం తినేది ఉందా లేటా మంచిగా తినొచ్చినావు కాబట్టి మాటలు చెప్తావు మాకి నువ్వు నమ్ముతలేదు మధ్యాహ్నం అన్నం తినలే మేము తినలేం ప్రశస్త వాళ్ళు కూడా అన్నం మధ్యాహ్నం అన్నం సాయంత్రం తిన్నారు ఊరికే ఉన్నారు ప్రిన్సిగాడేం మడుకునే కానీ ఎగ్ బొండా స్నాక్స్ తిని సర్దుకున్నారు అమ్మా రామ్మ ఏ బండి స్టార్ట్ చేయి పోదాంపా అమ్మ దగ్గరికి అంటుంటే ఏం చెప్పాలి ప్రేమలో నాకు వస్తారంటే కూడా నమ్మరు మా అత్త మా మామ గ్లోరీ వాళ్ళందరూ ఉంటే మర్చిపోతారు ఇంకా అవ్వ మేము ఉండేదే కొద్ది మంది మరి ఆ కొద్దిలో నేను ప్రైజ్ లేనిసరికి ఇంకా ప్రిన్సి వీడియో కాల్ లోనే చాలా బాధ వేసింది నాకు చూసేసరికి ఇంకా అందుకని పొద్దున్నే లేచిందే కేక్ ఉండదు బెడ్ ఉండదు చూడండి పొద్దున్న తింటారు ఇప్పుడు ఏం చెప్పకలే ఫ్రెండ్స్ ఇగోండి వాడి బియ్యం అనమాట వాడి బియ్యం మంచి సంచిలోనైతే తెచ్చినారు ఎప్పుడో ఒకసారి పాయసం చేస్తుందిలేండి వాటితోనైతే చేసుకొని తిన్న తర్వాతే అన్నం వండుకోవాలి సరే ఓకేనా ఫ్రెండ్స్ ఏం వచ్చింది చూడు మా అమ్మ వచ్చింది చూడు కేక్ తింటావా కేక్ తింటావా కేక్ ఇస్తావా మరి మా ప్రైజ్ అక్క ప్రిన్స్ అక్క ఏ పోరా నీకు లేదురా ప్రిన్సీ ఉందిరా ఇక్కడ ప్రిన్సీ తినిపి నీకేనా నీకే మరి నీకే కదా ఆమె చేతికి ఫ్రెండ్స్ ఇంకా ఇది అనమాట ఈరోజు బ్లాగ్ అయితే సో నేను ఒకే రోజు వెళ్ళి రావడం కూడా జరిగిందనమాట సో వాడి బియ్యం అంతా కూడా పోసుకొని సో మంచిగా అయితే నిద్రపోతున్నారు అందరూ కూడా మొత్తానికి ఇంకా నేను వీడియో ఎడిటింగ్ అది చేయాలి కాబట్టి మేల్కొని ఉన్నాను సో ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇది ఈరోజు బ్లాగ్ అయితే ఖచ్చితంగా మన బ్లాగ్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఆల్మోస్ట్ టైం అయితే ఆల్రెడీ 11:15 అయితే అయిందనమాట సో ఇంక చూడాలి ఎంత టైం అవుతుందో మొత్తానికి సరేనా అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బ్లాగ్లో డైలీ మనం కలుసుకుంటూనే ఉంటాం ఫ్రెండ్స్ అంతవరకు అందరికీ బాయ్ అండ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికి నైట్